డీటెయిల్స్ చూస్తే జాతీయ క్రీడా దినోత్సవం 2026 సందర్భంగా ఖేల్ కీ బాత్ పీఎం కే సాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా యువత అథ్లెట్లతో వర్చువల్గా ముఖాముఖి నిర్వహించారు. ఖేలో ఇండియా సంవాద్ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో 1500కు పైగా కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. క్రీడలు, ఫిట్నెస్తో పాటు దేశాభివృద్ధిలో యువత పాత్రపై ప్రధాని మోడీ దిశానిర్దేశం చేశారు. 2036 ఒలింపిక్స్కు ఇప్పటి నుంచే క్రీడాకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వివిధ క్రీడలపై దేశం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇక రాబోయే డిసెంబర్లో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తెలంగాణలో జరగనున్నాయని తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. बहुत बड़े हिस्से के लिए तो हम compete ही नहीं करते और दशकों से ऐसा ही चला आ रहा है. 2012 के ओलंपिक्स में उस समय भारत ने सिर्फ 2012 में सिर्फ 13 खेलों में हिस्सा लिया था. 20 से ज्यादा खेलों में तो भारत की भागीदारी ही नहीं थी और इन 20 से ज्यादा भी देश का ध्यान दिलाया है. ये चुनौती ओलंपिक से जुड़ी है. एक कड़वी सच्चाई ये है कि ओलंपिक्स में जितने అనారోగ్యంతో హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఎంపీ నరేందర్తో కలిసి ఆసుపత్రికి వెళ్లిన సీఎం గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. బెంగళూరు పర్యటనలో ఉన్న తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్, బొగ్గు సరఫరా అంశాలపై మంత్రులు చర్చించారు. ఇక కర్ణాటకకు సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని కర్ణాటక మంత్రి కేజే జార్జ్ భట్టిని ఉద్దేశించి మాట్లాడారు. ఇక భట్టి విక్రమార్కను కోరారు. దీనిపై స్పందించిన భట్టి కర్ణాటక విద్యుత్ అవసరాలకు నైనీగాని నుంచి బొగ్గు అందిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కేజే జార్జ్తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన విద్యుత్, బొగ్గు సరఫరా అంశాలపై మంత్రులు చర్చించారు. కర్ణాటకకు సింగరేణి బొగ్గు సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో విద్యుత్ అవసరాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని కర్ణాటక మంత్రి కేజే జార్జ్ భట్టి విక్రమార్కను కోరారు. దీనిపై స్పందించిన భట్టి కర్ణాటక విద్యుత్ అవసరాలకు నైనీగాని నుంచి బొగ్గు అందిస్తామని హామీ ఇచ్చారు.
న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వరకు చేరింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసిన నేపథ్యంలో కొండా సురేఖ విషయంలో చర్యలు తీసుకోవాలని భట్టి సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఖర్గే భేటీకి ముందు ప్రజాభవన్లో భట్టి వరుస సమావేశాలు నిర్వహించడం ఎంతో ఆసక్తి రేపుతుంది. తొలుత కొండా సురేఖ భర్త కొండ మురళి భట్టిని కలవగా ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో భట్టి సమావేశమయ్యారు. ఈ సమావేశాల అనంతరం భట్టి నేరుగా బెంగళూరు వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. సెప్టెంబర్ 2లోగా కొండా దంపతుల వ్యవహారంపై అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న చర్చ జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ విదేశీ పర్యటనలో ఉండడంతో నిర్ణయం వాయిదా పడిందన్న ప్రచారం జరుగుతుంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పెద్దల వరకు చేరింది కదా, ఎటువంటి నిర్ణయం రాబోతుంది? ఇప్పటి వరకు కూడా గడిచిన 2.5 సంవత్సరాల్లో కొండా సురేఖ దంపతులు ఏదో ఒక విధంగా మీడియా నోళ్లలో నానుతూనే ఉన్నారు. పార్టీకి డ్యామేజ్ జరిగిందని అధిష్టానం భావించే అవకాశం ఉందా? ఎస్ లక్ష్మణ, కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఏఐసీసీ వద్దకు చేరిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మొత్తంగా ఈ కొండా వెబ్సైట్కి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖకు సంబంధించి కూడా తనను బర్తరఫ్ చేస్తారు లేదా మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు అంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక కొండా సురేఖ సుష్మిత పైన కూడా చర్యలు తీసుకుని తన కొండా సురేఖ ఇచ్చిన వివరణకు సంబంధించి కూడా మంత్రులంతా కూడా ఖండిస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కొండా సురేఖ ఏదైతే సుష్మిత వ్యాఖ్యల పైన కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణ కావచ్చు, కొండా మురళి ఇచ్చిన వివరణ కావచ్చు. నిన్న ప్రత్యేకంగా బట్టి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ అయ్యారు. ప్రధానంగా ఆయన తర్వాత ఏదైతే భేటీ తర్వాత బయటకు వచ్చిన మాట్లాడడం జరిగింది మీడియాతో, పలు అంశాలను కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కొండా సుష్మిత ఏదైతే కొండా సురేఖ ఇచ్చిన వివరణ ఉంటుందో ఆయన కూడా అదే వివరణకు సంబంధించి కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కొండా సుష్మితకు సంబంధించి కూడా తాను చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక ప్లాన్ ఏలో భాగంగానే తమను కొండా సుష్మిత అట్లాంటి వ్యాఖ్యలు చేయవలసి వచ్చింది. ఇక ప్లాన్ బి అనేది కూడా తనకు తెలియదు అన్నట్టుగా కూడా నిన్న తన నాన్న కొండా మురళి చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఈ వివాదం కాస్త ఏఐసీసీకి చేరింది. వీరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన కమిటీ నిన్న నివేదికను పిసిసి చీఫ్ కి ఇచ్చింది. పిసిసి చీఫ్ కి సంబంధించి కూడా ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీకి అలాగే ఢిల్లీ పెద్దలకు అందించడం జరిగింది. దాంట్లో స్పెసిఫిక్ గా అలా కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురై కొండా సురేఖకు సంబంధించి కూడా పలు అంశాల్లో కూడా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన వ్యక్తుల పైన కూడా పార్టీకి డ్యామేజ్ అయ్యేలాగా మాట్లాడినట్టుగా కూడా ఆ నివేదికలో పొందుపరచడం జరిగింది. కొండా సుష్మితకు సంబంధించి కూడా ఇదే విధంగా గతంలో ప్రవర్తించింది సీఎం రేవంత్ రెడ్డి పైన. గతంలో తన ఓఎస్డి కొండా సురేఖ ఓఎస్డి అరెస్ట్ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఇంకా మంత్రులు పొంగిలేటి పైన కూడా ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. వీళ్ళకు పరస్పరం అంటే పదే ఇట్లాంటిగా రొటీన్ గా చేస్తూ వస్తున్నారు. ఇక వీరికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి. మరోవైపు చిన్నారెడ్డికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకోవాలి. తనకు టికెట్ ఇవ్వకపోగా కూడా ప్రణాళిక ఉపాధ్యక్షులుగా కూడా అవకాశం కల్పించింది. దాంతో పాటుగా ప్రజావానికి సంబంధించిన కార్యక్రమంలో తనను అయితే దానికి మమేకం చేసింది. ఇక మొత్తంగా ఈ 2 అవకాశాలు కల్పించిన పరిస్థితుల్లో కూడా పార్టీని డ్యామేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా స్థానిక సమ్మెలతో సఖ్యత లేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మొత్తంగా ఇరువురి పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఏదైతే ఏఐసీసీ పెద్ద వద్దలకు చేరింది. కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవడం జరిగింది. ఖర్గేతో కూడా సుదీర్ఘంగా 40 నిమిషాల
అంశాలకు సంబంధించి కూడా సంభాషణ జరిగింది. దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి, దాంట్లో తెలంగాణ నేతలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, ఇక మంత్రులు కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని భావిస్తా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి కూడా వివరణ తీసుకున్నారు. దాంతో ఇక మొత్తంగా కొండా సురేఖ పైన కూడా యాక్షన్ తీసుకునే ప్లాన్ అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ ఎపిసోడ్ కి పులి స్టాప్ పెట్టే విధంగా కూడా ఏసీసీ ఇప్పటికే నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సెప్టెంబర్ 2 లోపు కొండా సురేఖకు సంబంధించి కూడా ఆమెని బర్తరఫ్ చేయాలా లేదా మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆ శాఖను తప్పించి ఇతర శాఖను కేటాయించాలా లేదా పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా, వీటన్నిటి 3 అంశాలను కూడా ఐఐసిసి ఆలోచిస్తా ఉన్నది. మరోవైపు కొండా సుస్మిత వ్యాఖ్యలకు సంబంధించి ఏం చేయాలి, చిన్నారెడ్డికి సురేఖకి సంబంధించి సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని తాను ఖండించలేదు. ఇది పక్కన పెడితే గతం నుంచి కూడా ఇప్పుడు నాగార్జున సినీ హీరో నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ విషయంలో కావచ్చు, తర్వాత వాళ్ళ బాడీ గార్డుల విషయంలో గన్మెన్లకు సంబంధించిన విషయంలో కావచ్చు, ప్రతి దానిలో వచ్చిన దగ్గర నుంచి ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక బీసీ బిడ్డగా గౌరవించి ఎప్పటికప్పుడు ఏమీ అనలేని పరిస్థితి, కానీ ఇప్పుడు దీన్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటుంది అనుకోవచ్చా? రైట్, ప్రధానంగా ఇవే అంశాలను కూడా క్రమశిక్షణ కమిటీలో ఆ నివేదికలో పొందుపరిచారు. రొటీన్గా వస్తున్నది. గతంలో ఏదైతే సినీ ప్రముఖులపైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మరోవైపు గతంలో ఇదే పలు శాఖలకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కావచ్చు, వేం నరేంద్ర రెడ్డికి సంబంధించిన అంశం కావచ్చు, వాళ్ళు నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నట్టుగా కూడా కొంతమేర వరంగల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొండ ఫ్యామిలీకి సంబంధించి కూడా రచ్చ జరిగింది. అది కాస్త ముదిరిన సందర్భం కావచ్చు. మరోసారి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తన కూతురు సుస్మిత పాటిల్ రెండోసారి సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కావచ్చు, పార్టీ డ్యామేజ్ కి సంబంధించి కూడా అట్లాంటి చర్యలకు పాల్పడతా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వీరికి రొటీన్ గా అంటే పదే ఇదే పరిస్థితిని తీసుకొస్తున్న ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. పార్టీకి డ్యామేజ్ అయ్యేవిధంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వీరిపైన యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఆ నివేదికలో క్రమశిక్షణ కమిటీ కూడా పొందుపరిచింది. ఇక మంత్రులంతా కూడా పట్టుబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా నేతలంతా కూడా పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ అంశానికి సంబంధించి కూడా ఏసీసీ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇక అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి సెప్టెంబర్ 2వ వారం నుంచి. సెప్టెంబర్ 2వ తేదీలో అంటే అంతకన్నా ముందే కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా పులి స్టాప్ పెట్టాలని భావిస్తా ఉన్నది. దాంట్లో ఉద్వాసన చేయాలా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా లేదా బర్తరఫ్ చేయాలా, లేదైతే ఈ అంశానికి సంబంధించి కూడా మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని ఢిల్లీకి పిలిచి వారితో ఈ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఎట్లాంటి యాక్షన్ తీసుకోవాలి, పార్టీకి డ్యామేజ్ కాకుండా ఏ విధమైన యాక్షన్ తీసుకోవచ్చు, ఒకవేళ ఇదే రొటీన్ గా చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారా, ఈ 2 అంశాలకు సంబంధించి కూడా క్లియర్ కట్ గా ఇలా సుదీర్ఘంగా వారు మాట్లాడిన తర్వాత కొండా సురేఖ అంశానికి సంబంధించి కూడా సెప్టెంబర్ 2వ తేదీలోగా ఎపిసోడ్ కి పులి స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్. మరోసారి వైరల్ అవుతున్న జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు, కన్నడ స్టార్ హీరో యష్పై ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయి విజయాన్ని అందుకోవాలనే ఒత్తిడితో యష్ మానసిక పరిస్థితి బాగలేదని తెలిసింది.
యశ్ మానసిక పరిస్థితి బాగోలేదని తెలిసింది అన్న జ్యోతిష్యుడు వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరోసారి వైరల్ అవుతున్నాయి జ్యోతిష్యుడు వేణుస్వామి గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు. కన్నడ స్టార్ హీరో యష్పై ఆయన చేసిన కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కేజీఎఫ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అదే స్థాయి విజయాన్ని అందుకోవాలనే ఒత్తిడితో యష్ మానసిక ఆందోళనలో ఉన్నారని వేణుస్వామి గతంలో చెప్పారు. యష్ పరిస్థితి భయంకరంగా ఉందంటూ సంచలన కమెంట్స్ చేశారు. యష్ కన్నడ హీరో కావడం వల్లే ఈ విషయాలను ధైర్యంగా చెప్తున్నానని, అదే తెలుగు హీరో అయితే మాట్లాడేవాడిని కాదని కూడా చెప్పారు. టాక్సిక్ సినిమా ఆలస్యానికి యష్పై ఉన్న ఒత్తిడే కారణమని వేణుస్వామి వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలపై యష్ అభిమానులు మండిపడ్డారు. పబ్లిసిటీ కోసమే వేణుస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోల్స్ చేశారు. ఇప్పుడు టాక్సిక్పై వస్తున్న స్పందనల నేపథ్యంలో వేణుస్వామి పాత వ్యాఖ్యలను నెటిజన్లు మరోసారి బయటకు తీసుకొస్తున్నారు. దీంతో ఆయన అప్పటి కామెంట్స్ మళ్లీ వైరల్ అవుతున్నాయి. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి 6 నెలల గర్భిణి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. 25 ఏళ్ల మాబున్నీని వైద్యం కోసం డాక్టర్స్ ప్రజా వైద్యశాలకు తీసుకురాగా అర్హత కలిగిన వైద్యుడు అందుబాటులో లేకుండానే కాంపౌండర్ శ్యామ్ వైద్యం చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంజెక్షన్ ఇచ్చి గర్భంలోకి పిండాన్ని తొలగించే ప్రయత్నం చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చికిత్స అనంతరం మాబున్ని మృతి చెందడంతో మృతదేహంతో ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆసుపత్రి నిర్వహిస్తున్న శ్యామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆమోస్ అందిస్తారు. ఆమోస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జరిగిన ఈ ఘటన అయితే స్థానికంగా కలకలం రేపుతుంది. 6 నెలల గర్భంతో ఉన్నటువంటి 25 ఏళ్ల మహబూబుని కుటుంబ సభ్యులు అయితే వైద్యం కోసం డాక్టర్స్ దగ్గరికి అయితే ఈ రోజు అయితే తీసుకెళ్లిన పరిస్థితి అక్కడ నెలకొంది. అయితే ఆసుపత్రిలో అర్హత కలిగిన వైద్యుడు ఎవరు అందుబాటులో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కాంపౌండర్ శ్యామ్ అనే వ్యక్తి అయితే ఆ వ్యక్తికి అయితే అటు వైద్యం చేసినట్లయితే మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం హలో కంటిన్యూ చేయండి, మాట్లాడండి, వినబడుతుంది. ఓకే. ఇంజక్షన్ ఇచ్చిన అనంతరం అయితే గర్భంలో ఉన్నటువంటి 6 నెలల పిండాన్ని అయితే తొలగించే ప్రయత్నం చేశారు. సో 6 నెలల పిండాన్ని ఎందుకు తొలగించే ప్రయత్నం చేశారు అని అయితే కుటుంబ సభ్యులు అయితే అక్కడ గట్టిగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అసలు గ్రౌండ్ ఈ ముట్టుకి ఎందుకు ముట్టు చెందారు, కడుపులో ఉన్న పిల్లలు ఎందుకు ముట్టు చెందినది, ఆమె ఎందుకు చనిపోయింది అనే కుటుంబ సభ్యులు అయితే హాస్పిటల్ ఏదైతే పెద్ద ఎత్తున అయితే ధర్నా చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అయితే ఆ వైద్యుడు చేయాల్సిన పని, ఆ డాక్టర్స్ చేయాల్సిన పని ఇక్కడ కాంపౌండ్ ఎందుకు చేశారు, అసలు డాక్టర్స్ అక్కడ ఎందుకు ఉండట్లేదు, పేరుకు మాత్రమే ఎంబీబీఎస్ అని బోర్డులు మాత్రమే ఉన్నాయి. అక్కడ చూస్తే ఎటువంటి డాక్టర్ కూడా ఉండట్లేదు అని అయితే స్థానికంగా అయితే కలకలం రేపుతున్న పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అసలు హాస్పిటల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఎందుకు వైద్యం చేస్తున్నారని కూడా అది కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున అయితే అక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ జరిగిన సంఘటనను బట్టి ఎవరైతే మృతి చెందారో ఆ మృతికి కుటుంబ సభ్యులు అయితే పక్కనే ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే వెళ్లి సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే హాస్పిటల్ వద్దకు చేరుకుని అసలు డాక్టర్స్ ఎందుకు అందుబాటులో లేదు, ఈ ఆర్ఎంపీ శ్యామ్ అనే అతను ఎందుకు వైద్యం చేశారు అనే దానిపైన కూడా ఎంక్వైరీ చేస్తారు. అయితే ప్రస్తుతం అయితే శ్యామ్ అక్కడ పోలీసులు శ్యామ్ అయితే అక్కడ నుంచి పరారైపోయినట్లు కూడా మనకు ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ ఆమోస్.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్నారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయించడంతో పాటు మిగిలిన కొవ్వు ఎముకలతో నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నూనె డబ్బాలు పశు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు. దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీంట్లో అన్ని చెప్పొద్దు, మీరు కాంటాక్ట్ చేయకుండా మీరు అన్ని ఇంత చేశారు. అదే ఎవరికి ఇచ్చారు? ఆహా, మరి అదే ఫ్లాట్ దొరక మంట పెడతా. మండలం వెంకటాపురంలో ఆవుల నుంచి కల్తీ ఆయిల్ తీస్తున్నారని చెప్పేసి నూనె తయారు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము వచ్చి ఇక్కడ రైడ్ చేసాము, చెక్ చేసాము. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ప్రొసీజర్ కూడా ఎట్లా చేస్తున్నాం అన్నది చూపించారు. సో అవన్నీ మేము సీజ్ చేసాము, మెటీరియల్ అంతా సీజ్ చేసాము. ఫర్దర్ మా ప్రొసీజర్ ప్రకారం మేము చేస్తాము. వాళ్ళని కూడా పోలీసులకి అప్పచెప్పడం జరుగుతుంది. ఫర్దర్గా ఏంటి ఇంకా వాళ్ళు 2-3 వాళ్ళు ఎవరికి అమ్మారు అన్నది ఆ డీటెయిల్స్ అన్నీ మేము రాబడుతున్నాము. ఎవరు ఏంటి వేరే వాళ్ళకి వచ్చి తీసుకొని వెళ్తారని చెప్పేసి చెప్పారు. అది ఎవరన్నది ఏంటి అన్నది మేము రాబడుతున్నాం. మండలం వెంకటాపురంలో సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండలం భైరాంపల్లి గ్రామంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఘనమైన నివాళులు అర్పించారు. 1948 ఆగస్టు 20న రజాకార్ల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు. అణిచివేతకు వ్యతిరేకంగా భైరాంపల్లి ప్రజలు ప్రదర్శించిన పోరాట స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. జోహార్ వీర బైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ జోహార్ వీర బైరాన్పల్లి అమరులకు, జోహార్ 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 వీర బైరాన్పల్లి అమరవీరులకు, జోహార్ జోహార్ వీర బైరాన్. చరిత్రలో భాగంగా ఉంచాలి. ఇది ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఉండే అనేక పాఠ్య గ్రంథాల్లో కూడా జలియన్ వాలాబాగ్ లాగా జరిగిన ఈ యొక్క సంఘటనని ఖచ్చితంగా చేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా అనేక మంది ఆనాడు పోరాటం చేసిన కుటుంబాలు ఇంకా కూడా మొత్తం కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై ఉంది. ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా ఇక్కడున్న ఈ చరిత్రను తెలవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా ఉండడానికి ఈ బురదను ఏం ఆయుధం లేకుంటే ముందుగా కారం పొడితో వాళ్ళందరినీ కూడా ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కట్టెలతో ఎదుర్కొన్నారు. ఆ తర్వాత మనుగుండు తయారు చేసుకొని ఎదుర్కొన్నారు. అంటే ఏ పరిస్థితి ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఎదుర్కొని దీని మీద 4-5 సార్లు దాడి చేస్తూ కూడా ఆ దాడిని తిప్పికొట్టి చివరికి మొత్తం కూడా ఈ ప్రాంతం మీద దాడి మొత్తం మీద ఒక 1200 మంది సైన్యాన్ని తీసుకొని నిజాం ముక్కల కామారెడ్డిపట్నంలో రోడ్డు సమస్యపై బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తకరంగా మారింది. గతేడాది భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించాలంటూ మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్ రోడ్డుపైన సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేశారు. అనంతరం దెబ్బతిన్న రోడ్ల వద్ద బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే రమణారెడ్డిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పిండ ప్రదానం సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గంప గోవర్ధన్, ముజీబుద్దీన్ హెచ్చరించారు. బోర్డు కాలనీ, గోష్కరాయే కాలనీ తిరిగి ఇక్కడ స్పీచ్ ఇచ్చిపోవడం జరిగింది. షబీర్ అలీ గారు ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి సమక్షంలో అందరూ మాట్లాడిండ్రు. అందరి సమక్షంలో ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడిండు. కొడంగల్ తర్వాత కామారెడ్డిని అభివృద్ధి చేస్తా అని చెప్పిండు. వీటిని వెంటనే నేను పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పిండు. 15 రోజుల తర్వాత హైదరాబాద్ అన్ని ఎస్టిమేట్లు తెప్పించుకొని అక్కడ మీటింగ్ పెట్టి నేను అన్ని శాంక్షన్స్ ఇస్తా అని చెప్పిండు. కానీ 1 సంవత్సరం అయింది ఈ రోజుకి, 1 రూపాయి బుడ్డ పైసా శాంక్షన్ చేయలేదు. ఇప్పటికీ కూలీని అట్లనే ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి నా జేబులో ఉన్నాడు అని చెప్పుకుంటాడు అందరికీ. నేను రెడ్డి కాలనీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
గుంటూరు జిల్లా చిలుకలూరుపేట టౌన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు చేరింది. ఆటోలో డ్రైవర్తో కలిపి మొత్తంగా 14 మంది ఉన్నట్లుగా సమాచారం. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఇంటర్సిటీ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్కు తరలిస్తుండగా మరో 2 మృతి చెందారు. మరో 7గురు చికిత్స పొందుతున్నారు. ప్రమాదానికి అతివేగం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని బాధితులు తెలిపినట్లుగా వైఎస్ఆర్సీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ నూర్ ఫాతిమా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు. చెప్పాను ఆటో డ్రైవరు బిఏబిడి మ్యాక్స్ అతను 4 వేస్ ఉన్న చోట లేకపోతే జంక్షన్స్ ఉన్న చోట చాలా జాగ్రత్తగా నడపాల్సిన బాధ్యత డ్రైవర్ మీద ఉంటే ఈ రోజు నిర్లక్ష్యంగా ఓవర్ స్పీడ్ గా నడిపి ఒక కుటుంబానికి సంబంధించిన ఒక ఇంటి పేరుకి సంబంధించిన బొంత అనే ఇంటి పేరు సంబంధించిన 4, అలాగే ఇంకొక 2 చెరుకుపల్లి చౌకుపల్లి సంబంధించిన ఇంటి పేరు సంబంధించిన 2 చనిపోవడం జరిగింది. మరి నిర్లక్ష్యం ఒక డ్రైవర్ వల్ల ప్రాణం కోల్పోయారు. మళ్ళీ ఆ ప్రాణాన్ని తిరిగి తేలేము, కానీ వాళ్ళు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎందుకు వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి తెలియట్లేదు. వాళ్ళ మీద ఎందుకు ఆంక్షలు పెట్టట్లేదు, లేకపోతే ఏ విధంగా ఇక్కడ మరి గవర్నమెంట్ నడిపిస్తుందో కూడా అర్థం కావట్లేదు. ఎందుకనంటే నేను గవర్నమెంట్ అని మాట ఎందుకు అనాల్సి వస్తుంది అని అంటే వాళ్ళకి లిమిటేషన్స్ చేయాలి. ప్రతి చోట కూడా ఇలాంటి ఘోర రోడ్డు ప్రమాదాలు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న అనుమానాస్పద హత్య కేసు పోలీసులు ఛేదించారు. తురకపాలెం జనచైతన్య ప్లాట్స్ వద్ద ఈ నెల 17న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా మృతుడు పెద్దపలకలూరు గ్రామానికి చెందిన దావులూరు ప్రసన్నగా గుర్తించారు. ఈ నెల 14 నుంచి తన కుమారుడు కనిపించడం లేదంటూ ప్రసన్న తల్లి శాంతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా సౌత్ డీఎస్పీ జి పూర్ణచంద్రరావు తెలిపారు. దర్యాప్తులో ప్రసన్న కుక్కటిపల్లి నాగేశ్వరరావు, అతని అన్న కుక్కటిపల్లి వెంకటయ్య కలిసి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రసన్నకు ఓ మహిళతో ఉన్న వివాహేతర సంబంధం, అదే మహిళతో నాగేశ్వరరావుకున్న సంబంధం నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏర్పడిన కక్ష హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. తొలకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జన చైతన్య ప్లాట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మృతుని నల్లపాడు ఎస్ఐ గారు, నల్లపాడు సిఐ గారు, తర్వాత భిక్షు మస్తా అక్కడ తన అన్నయ్యన కాకట్ల వెంకటయ్య అలియాస్ పులిని తీసుకొని 3 కలిసి స్కూటీ మీద బయలుదేరి తొలకపాలెం దగ్గర ఎకో పార్క్ దగ్గర జన చైతన్య ప్లాట్లోకి తీసుకుని వెళ్ళి అక్కడ మృతుని బాగా మద్యం సేవింపజేసి అతన్ని తల మీద We built an update. Stay tuned in.